ఆరోగ్య శాఖ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసినటువంటి ఈ అతి ముఖ్యమైన సమాచారం అందరూ వినాల్సిందే, షేర్ చేయాల్సిందే. ఎంత మర్యాదగా జాగ్రత్తగా చెప్పినా వినడం లేదు. ఇప్పుడు మళ్లీ చెప్తున్నాను, వినండి. కరోనాపై అసలు విషయం తెలుసుకుని పానిక్ అవ్వకండి. ఇది భ్రమ కాదు, పక్క దేశాల్లో జరుగుతున్నటువంటి వాస్తవం. నువ్వు పీల్చేది మామూలు గాలి కాదు, నువ్వు పట్టుకున్నవన్నీ శుద్ధమైన వస్తువులు కాదు, నీ చుట్టూ ఉన్నవారంతా ఆరోగ్యవంతులో కాదు, నీ కంటికి కనబడేదంతా నిజం కాదు. ఎప్పటి వరకు కరోనా వచ్చిన వారు, వారి పక్కింటి వారు, వీధిలోని వారు, ఏరియా వాళ్ళు మీలానే ఆలోచిస్తూ మాకు రాదు అనుకున్నవారే. కరోనా నాకు దగ్గరగా లేదుగా అని మిల్లీ సెకండ్లో అంటుకోవడానికి నీ చుట్టూ కరోనా వైరస్ ఉంది. ఏమీ అవ్వదు అనుకుంటే నువ్వు, నీ కుటుంబం, నీ బంధువులు, నీ స్నేహితులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. మనకంటే ఎంతెంతో డెవలప్ అయినటువంటి దేశాల్లో మరణముదంగం మోగుతోంది. సామాన్యుల నుండి అధ్యక్షులు, అపర కుబేరులు, సెలబ్రిటీలు, వీఐపీలు అందరూ కరోనా బారిన పడ్డారు. కరోనా వస్తే ఏమవుతుంది? జస్ట్ జ్వరం, దగ్గు, అంతేగా. సీజనల్ వ్యాధిలాగా 4 రోజుల నుండి పోతుంది అనుకోకండి. దగ్గు దగ్గి ఊపిరి ఆగిపోతున్నటువంటి ఫీలింగ్. ఊపిరి తీసుకోవడం కష్టం అవుతుంది. ఆ దగ్గు వల్ల లంగ్స్ దెబ్బతింటాయి, లివర్ ఇన్ఫెక్షన్ వస్తుంది, గుండె ఆగిపోతుంది. బ్రతకాలనే కోరిక తప్ప ఎవ్వరూ ఏం చేయలేరు. దగ్గు జ్వరం విపరీతంగా ఉన్నా కూడా దాన్ని తట్టుకోగలిగిన వాళ్ళు తప్ప ఎవ్వరూ బ్రతకరు. అంటే ఇమ్యూనిటీ పవర్ ఉన్నవారికి మాత్రమే బ్రతికే ఛాన్సెస్ ఎక్కువ. హాస్పిటల్లో చేర్చడానికి నీ వారు ఉండకపోవచ్చు. ఈ జబ్బు విస్తరించిన తర్వాత కనీసం హాస్పిటల్లో చేరాలంటే బెడ్ కూడా దొరకపోవచ్చు. ఒకవేళ నువ్వు హాస్పిటల్లో ఉంటే నీ కన్న తల్లి, తండ్రి, కొడుకు, కూతురు, భార్య, భర్త ఎవరిని కలవలేవు. కలిస్తే వారు ప్రమాదంలో పడతారు. పదే దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు ఎందుకు పుట్టాన్రా అనుకుంటావు. ఈ దగ్గు జలుబు భరించే కన్నా పోతే బావుండు అనిపిస్తుంది, కానీ పోలేవు. కాపాడండి డాక్టర్ అని అరిచి గీ పెట్టినా వినడానికి కూడా పక్కన ఎవ్వరూ ఉండకపోవచ్చు. ఉన్నా ఎవ్వరూ ఏం చేయలేరు. మనం పోతే కనీసం బాడీని కూడా ఇంటికి పంపించరు. కనీసం మిగిలిన బూడిద కూడా ఇవ్వరు. కుక్క చావు అంటాం కదా, దానికంటే దారుణంగా ఉంటుంది ఈ చావు. ఇది అవసరమా మనకి? ఎందుకు ఈ నిర్లక్ష్యం? ఎందుకు ఈ ధీమా? ప్రాణం అంటే ఎవరికి తీపి ఉండదు. అనవసరంగా మన వాళ్ల ప్రాణాలు తీసుకుందామా? పొరపాటున బయటకు వస్తే మొహానికి ఖర్చు, బయట వారికి దూరం, వ్యక్తిగత శుభ్రత, ఇంతే, కేవలం ఇంతే. 80% కరోనా నీ దరికి చేరకుండా ఉంటుంది. అత్యవసరం అయితేనే బయటకు రండి. మనం బ్రతికుంటేనేగా మన ఇంట్లో వాళ్ళు సుఖంగా ఉండగలరు. గమనించండి. పోయింది ఓ నెల, మహా అయితే కోలుకోవడానికి, కష్టాన్ని నష్టాన్ని పూడ్చుకోవడానికి నెల ఏడాదో పడుతుంది. భరిద్దాం. జీవితాన్ని కోల్పోవడం కన్నా జీవితంలో మరో నెల కోల్పోవడం బెటరే కదా. ఆలోచించండి. అవసరమైతే తప్ప బయటకు రాకండి. పక్క దేశాల ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి నరకం మనకు ఎదురవకుండా చూసుకుందాం. ఆరోగ్య శాఖ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసినటువంటి ఈ సమాచారం అందరికీ షేర్ చేయండి. ఖతం కరోనా, లేదంటే మనం ఖతం. చూస్తూనే ఉండండి V5 న్యూస్.